డొక్కా సీతమ్మ గారు. ఈవిడ తెలియని తెలుగువారు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదేమో. ఆంధ్రుల అన్నపూర్ణగా ఆవిడ వెలుగొందారు, పేరు పొందారు. వారు 1841లో మండపేటలో తూర్పుగోదావరి జిల్లాలో వారు బువ్వన్న నరసమ్మ దంపతులకు జన్మించారు. వారికి చిన్నతనం నుంచి కూడాను వారి తల్లిదండ్రులే గురువులు. డొక్కా సీతమ్మ గారికి గురువులు వారి తల్లిదండ్రులే. అయితే వారికి అతిథి అభ్యాగతి ఇదంతా కూడా వారింట ఉంటూ ఉండేది. వారు 1841లో జన్మించారు. 1909లో కాలం చేశారు. సరే, చిన్నతనం నుంచి కూడా తల్లిదండ్రులే గురువులై వారి దగ్గర నుంచే అన్నీ కూడాను పురాణ కథలు కావచ్చు, ఇతర గాథలు కావచ్చు, చరిత్రకు సంబంధించినవి కావచ్చు, కథలు కావచ్చు, అన్నీ కూడాను వారి తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటూ ఉన్నారు. సరే, అమ్మాయి చిన్నపిల్ల సీతమ్మ గారు, డొక్కా సీతమ్మ గారు చిన్నపిల్లగా ఉన్నప్పుడు వారు తల్లిదండ్రి వేరే ఏదో పని మీద ఒక ఊరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వీరింట్లో అయితే మనకి వసతిగా ఉంటుంది అని చెప్పి వారి ఇంటికి రావటం జరిగింది. సీతమ్మ గారిని ఎవరైతే వివాహం చేసుకున్నారో డొక్కా జోగన్న గారు అనేటటువంటి వారు, అతను కూడా చిన్న వయసు వారే. కానీ అప్పటికే అతనికి వివాహం అయిందని, అయితే భార్య గతించిందని చెప్తారు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట వారి వంశస్థులు డొక్కా సీతమ్మ గారి మునిమనవడు రాసినటువంటిది ఎక్కడో నేను చాలా కాలం క్రితం చదివినట్టు విన్నట్టు గుర్తు. అయితే సరే, ఆ భార్య గతించింది ఆయనకి. ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి, డొక్కా సీతమ్మ గారింటికి మండపేట రావటం జరిగింది. అతను వచ్చినప్పుడు అమ్మగారు నాన్నగారు లేరా అంటే, ఇక్కడ వీరింట్లో అయితే కనుక కాస్త మడి ఆచారంతో వీరికి భోజనం దొరుకుతుంది. ఎందుకంటే స్వహస్తాలు అనేటటువంటిది ఎవరికి వారు చేసుకునేటటువంటిది. స్వహస్తాలు చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి కుటుంబాలు కొన్ని ఉండేవి. అలా ఉన్నటువంటి కుటుంబమే వీరి కుటుంబం. సరే, అమ్మగారు నాన్నగారు లేరా అని అంటే, లేరనేసరికి వారే స్వహస్తం చేసుకుంటూ ఉన్నారు. చేసుకుంటూ ఉంటే అందుకు కావలసినటువంటి సంభారాలన్నీ కూడాను ఏర్పాటు చేసింది ఈ అమ్మాయి. సరే, తర్వాత ఈ జక్కన్న గారేమో వేద పండితుడు, రైతు కూడా. సరే, ఇతనంతా బాగున్నది కదా, మన అమ్మాయిని వీరింటికి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి డొక్కా సీతమ్మ గారి తల్లి తండ్రి అనుకున్నారట. భువన్న గారు వారు దంపతులు అనుకొని సరే అమ్మాయిని వారికి ఇచ్చి వివాహం చేశారు. ఈ అమ్మాయి మంచి సామాజిక కార్యకర్త, చక్కటి భోజనాన్ని అందరికీ కూడా అందిస్తూ ఉండేది. ఎంతమంది వచ్చినా కానీ అన్నదానం చేస్తూ ఉండేది. అన్నదానం మనకి 2 రకాలండి. నిత్యాన్నదానం, నిరతాన్నదానం. అది వ్యత్యాసం ఉన్నది. నిత్యాన్నదానం అంటే కొంత సమయం వరకు మాత్రమే పెడతారు. ఈ సమయం నుంచి ఈ సమయం, ఉదాహరణకి ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు అనుకుందాం. అది మళ్ళీ సాయంత్రం ఆ సమయం, అది నిత్యాన్నదానం. నిరతాన్నదానం అంటే ఈ సమయం ఆ సమయం అనేది ఏమి ఉండదు. ఎవరు ఏ సమయంలో వచ్చినా కానీ వారికి ఆహారాన్ని పెట్టడం, అది నిరతాన్నదానం అంటాం. అట్లా నిరతాన్నదానం ఎక్కడుందయ్యా అంటే మనకి ఈ డొక్కా సీతమ్మ గారి దగ్గర ఉంటుంది. అదేవిధంగా మనకి గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర జిల్లెళ్ళమూడి అని ఉంది. ఆ జిల్లెళ్ళమూడి అమ్మవారి దగ్గర కూడా నిరతాన్నదానం ఈ రోజుకి జరుగుతుంది. సరే, ఈ నిరతాన్నదానం ఈవిడ ఎప్పుడూ పెడుతూనే ఉండేవారు. పెడుతూనే ఉంటారు. ఎవరు వచ్చినా ఎవరు పోయినా మొత్తం అంతా ఆవిడే పెడుతున్నారట. ఆవిడే పెడుతున్న తరుణంలో రోజు కూడా అనేక మంది రావటం, తినటం. బారికి పంచలు ఉండేవి కదా అప్పటి రోజుల్లో. అందున మండువా ఇళ్లలో, గోదావరి జిల్లాలో అంటేనే మండువా ఇళ్ళకి ప్రసిద్ధి. అట్లా చక్కగా బారికి అందరూ కూడా పడుకొని అందరూ తిన్నారా లేదా అని వెళ్ళి మరీ ఆవిడే వెళ్ళి ప్రతి వారిని కూడా పరీక్షిస్తూ ఉండేదిట. ఏమయ్యా, నువ్వు ఇందాక నేను వడ్డిచ్చేటప్పుడు రాలేదే, ఏమమ్మా ఇందాక నేను వడ్డిచ్చేటప్పుడు రాలేదే అని అడిగేవారట. అడిగితే నాకు ఇట్లా కడుపులో బాగలేదండి, నేను తినలేనులేండి, నాకు ఆకలి లేదండి అని ఎవరన్నా అంటే, కొద్దిగా ఎంగిలి పడుదుగా అనరా, కొంచెమన్నా మజ్జిగన్నం తిందుగా అనరా అని చెప్పి కొద్దిగా పెరుగన్నమన్నా పెట్టేవారట. అట్లా ఎవరికైనా సరే ఆకలి అనేటటువంటిది లేకుండా అన్నపూర్ణగా వెలుగొందింది ఆవిడ. సరే, కాలక్రమేణా ఎవరికైనా ఉన్న ఆస్తులు పెడుతూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంటాయి కదా.
అట్లా అట్లాంటి కుటుంబాల్లో మాది కూడా ఒక కుటుంబం అండి. కాబట్టి నాకు బాగా తెలుసు నా చిన్నతనంలో ఎలా ఉండేదో ఈరోజు ఎలా ఉన్నది అన్నది. కానీ అలాంటి పుణ్యాలు చేయటం వల్లే ఈశ్వర అనుగ్రహంతో ఇలా ఉన్నామేమో అని అనుకుంటాను నేను. సరే అదే విధంగా అలా జరుగుతోంది. సరే మొత్తం అన్నీ అమ్ముతూ ఉన్నారు, పెడుతూ ఉన్నారు. ఆవిడ ఒంటి మీద చివరికి ఎలా అంటే ఆవిడ ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని కూడా అమ్మేసేసి దాని నుంచి వచ్చినటువంటి డబ్బుతో అన్నదానాలు చేస్తూ ఉన్నారట. సరే ఒక రోజున ఏమైందిట, విష్ణుమూర్తి స్వయంగా ఇంతమందికి అన్నం పెడుతోంది, నేను కూడా ఆ తల్లి చేత్తో తినాలి అని ఆయనకు అనిపించిందిట. అనిపించి ఒక మారు వేషంలో ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చారట. వచ్చి రండి అయ్యా భోంచేయండి అన్నదిట. అంటే నేను చేస్తాను కానీ నాకు పెళ్లి కుదిరింది అన్నట్టు. అవును పెళ్లి కుదిరితే మంచిదే కదయ్యా, శుభం, మంచి మాట చెప్పారు, రండి కాళ్ళు కడుక్కొని రండి, మడిగట్టుకొని రండి, మడిబట్ట అక్కడ ఉంది నేను వడ్డిస్తాను అన్నదిట ఆవిడ. అంటే సరే వడ్డిస్తానని వడ్డించారట. వడ్డించిన తర్వాత అవపోసన పడుతున్నారట. అవపోసన పడుతూ ఉండగా ఆవిడ వంక చూసి ఆవిడ మెళ్ళో ఉన్నది ఒకే ఒక కంటిట. ఆ కంటిని చూసి నువ్వు ఆ కంటిని ఇస్తే నేను ఇప్పుడు భోంచేస్తానన్నట్ట. అప్పుడు సీతమ్మ గారిని పిలిచి భువన్న గారి పక్కకి, ఆయన ఏంటి భోజనం పెడతానంటే నువ్వు కంటి ఇవ్వమంటున్నాడు, కంటిస్తేనే నాకు పెళ్ళి అవుతుంది అంటున్నాడు. ఆ కంటిస్తే ఈ కంటి తీసుకెళ్ళి నేను కాబోయే భార్యకి ఇస్తాను, నేను అప్పుడు నాకు పెళ్ళి అవుతుంది, ఇప్పుడు నేను ఇంట్లో భోజనం చేస్తాను అని చెప్పి అన్నారట. అంటే సరే ఈ ఒక బ్రాహ్మడికి పెళ్ళి అవుతోంది, చక్కగా మన వల్ల ఈ కంటి నా మెళ్ళలో ఉంటే ఉపయోగం ఏముందిలే అని చెప్పి ఆమె తీసి ఇవ్వబోతుంది. ఇంతలోకి భర్త పిలిచి భువన్న గారు, ఏమిటి నీకు స్థలకాయ ఉందా లేదా అసలు, ఏమిటి నువ్వు అన్నీ ఇచ్చేసావు, నీకున్నది ఒక్కటి కూడా ఇస్తే నువ్వేం చేస్తావు అంటే, నా మెళ్ళో ఉంటే ఏమొస్తుంది, ఆ బ్రాహ్మడికి ఇచ్చాననుకో అతనికి వివాహం అవుతుంది, ఆ కంటి ఇస్తే కనుక నేను నా భార్యకి ఇస్తే నాకు వివాహం అవుతుందని చెప్తున్నాడు, కాబట్టి నేను ఇస్తాను అని చెప్పేసి తీసిస్తుందిట. ఇస్తే ఆ బ్రాహ్మడు ఏం చేస్తాట, చేసి భోంచేసిన తర్వాత అతని ఇస్తరు తీద్దామనుకుంటుందట. తీద్దామనుకునేసరికి దాని కింద కంటే ఏదైతే ఈవిడ తీసుకున్నారో ఆ కంటే దాని కింద పెట్టేసి వెళ్ళిపోతాడట అతను. అయిపోయిన తర్వాత ఆ రోజు తన కల్లో కనపడి సరే ఎప్పట్లాగానే వాళ్ళు పొలం చున్నుకుంటూ ఉన్నారట. పొలంలో అన్ని కార్యక్రమాలు పొలం పనులు చూసుకొని సాయంత్రం భర్త భువన్న గారు పొలానికి వెళ్ళారట. పొలానికి వెళ్ళినప్పుడు ఆ పొలంలో ఏదో ఒకటి తవ్వుతుంటే టంగుమన్నదిట. శబ్దం వినిపిస్తే ఏమిటి ఇట్లా శబ్దం వినపడుతోంది అని చెప్పి ఆయన అనుకున్నారట. అనుకొని వాళ్ళకి చెప్పి సరే మీరు అది తవ్వండి అంటే చూస్తే ఒక పెట్టె ఉన్నది ఇట్లాగో అని అన్నారట. సరే దాన్ని తీసుకొని వచ్చారట ఇంటికి. వచ్చి చూస్తే దాని నిండా బంగారపు కాసులు ఉన్నాయట. అంటే ఆ రోజు విష్ణుమూర్తి కనపడి వీళ్ళకి కల్లో చెప్పాట, నేను విష్ణుమూర్తిని, నాకు నీ చేతి అన్నం తినాలనిపించింది, ఇంతమందికి నువ్వు అన్నం పెడుతున్నావు తల్లి, నీ చేతి భోజనం నాకు చేయాలనిపించిన కోరికతో నేను దేవుణ్ణంటే నాకు పెడతావా, నువ్వు పెట్టవు కదా, అందుకని అట్లా బ్రాహ్మణ రూపంలో వచ్చానమ్మా అని చెప్పి మళ్ళీ అందుకని ఇట్లా నీకు అక్కడ కూడా రావటం జరిగింది. ఏదైతే పొలంలో నిత్యము చేసే పొలమే, కానీ ఆ పొలంలో అట్లా టంగుమంటము దొరకటము, ఈ లంకె బిందెలు లాంటివి అంటే దాని నిండా బంగారు కాసులు ఉన్నటువంటి పెట్టే బిందె ఇవన్నీ దొరకటం జరిగిందట. సరే ఇంటికి వచ్చిన తర్వాత వారు చూసి ఆ తర్వాత దాని ద్వారా కూడా అందరికీ అన్నదానం చేస్తూ ఉన్నారట. అలా జరుగుతున్న తరుణంలో ఈమెకి ఒక రోజున అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేయాలని మనసులో బాగా కోరిక కలిగిందిట. కలిగితే సరే లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేద్దామని భార్యాభర్త ఇద్దరు కూడాను గోదావరి దాటి వెళ్ళాలి కదా అని చెప్పి పడవ ఎక్కి కూర్చున్నారట. కూర్చున్న తర్వాత ఒక పెళ్లి బృందం వాళ్ళు అందరూ వస్తున్నారట. అందరూ పిల్ల మేక అందరూ ఉన్నారట, చాలామంది జనాలు ఉన్నారట. పిల్ల జల్ల అందరూ ఉండేసరికి ఆ పిల్లలందరూ ఏడుస్తున్నారట. ఏడుస్తుంటే మీరు ఆగండి రా, ఇంక వచ్చేస్తోంది, దిగిపోతున్నాము, ఇక్కడ దిగామంటే మన సీతమ్మ గారు ఉంది, సీతమ్మ గారి దగ్గరికి వెళ్తే మనకు అన్నం పెడతారు అని అన్నట్ట. ఆ మాట వీళ్ళు విని గబగబా మళ్ళా అందులో నుంచి దిగి నువ్వు ఇది కట్టు నాకు అని చెప్పి మళ్ళీ పడవ కట్టించుకొని అడ్డదారి నుంచి గబగబా వచ్చేసిందట ఆవిడ. వచ్చేసి ఇంటికి వాళ్ళందరూ వచ్చేటప్పటికి వంటలు చేసేసి రెడీగా వచ్చిందట. వారందరూ అంటే ఇప్పుడు ఆవిడ వెళ్ళాలనుకున్న అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కూడా చేయలేదు. ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఆకలి తీర్చడం నాకు ముఖ్యమని అనుకున్నారు ఆవిడ. అదేవిధంగా ఏ రాత్రి పగలు ఇప్పట్లాగా మనందరికీ కూడాను 2 వీలర్ 4 వీలర్ కాదు కదా, అందరూ పాదచారులే నడిచి వెళ్ళటమే కదా. అలా వెళ్ళేటటువంటి వారికి ఎప్పుడు ఏ సమయానికి, అర్ధరాత్రికి, ఏ తెల్లవారుజామునికి, ఏ పొద్దున్నే ఎవరు వస్తారో అని చెప్పి తరివాణ కుండలు అని చెప్పి
పాలు తోడుపెట్టినటువంటి పెరుగు చుక్క వేసినటువంటి అన్నం ఉంటుంది, పెరుగు అన్నం. దాన్ని తరివేణ అని కొంతమంది ఏమో పాచిమిరేమని అంటారు, ఎక్కువగా తరివేణ అంటారు. ఆ తరివేణాన్ని దాని నిండా వేసి పెట్టేసి ఉంచుతారట ఆవిడ. అలా ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ వారికి అన్నార్తిని అంటే ఆకలి అనేటటువంటి మాట ఎవరి దగ్గర వినపడకుండా ఉండే విధంగా ఆవిడ అట్లా 40 సంవత్సరాలు పైచిలుకు చేశారట. నిజంగా ఆవిడ్ని అన్నపూర్ణగానే చెప్తారండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్నపూర్ణగా ఆవిడ్ని చెప్పటం జరుగుతుంది. ఈ డొక్కా సీతమ్మ గారి పుట్టిన ఊరేమో మండపేట. ఆవిడ భర్తతో ఆవిడ కలిసి జీవించినటువంటిది గోదావరి జిల్లాలో లంకల గన్నవరం అనేటటువంటి ప్రాంతంలో. ఆ విధంగా ఆవిడ 40 సంవత్సరాల పైచిలుకుగా వారు అక్కడ నిరతాన్నదానాన్ని, నిత్యాన్నదానం కాదండి, నిరతాన్నదానాన్ని చేయటం జరిగింది. అందుకు చివరిలో ఆవిడ చాలా ఆనందోత్సాహాలతో ఆ దైవ కృపకు పాత్రులయ్యారు. అయితే చివరిలోట ఆవిడకి ఇది కూడా వారి మునిమనవడే కావచ్చు రాసింది, విన్నాను, చదివాను. ఆవిడ చేతి మీద ఒక పుండు రావటం జరిగిందట. జరిగితే అది క్యాన్సర్ గడ్డలాగా అన్నారు. అంటే దాన్ని గురించి నేను వైద్యం చేయిస్తానని వారి ఇంట్లో పిల్లలంటే, వద్దు, కర్మ అనేటటువంటిది ఈ విధంగా తీరిపోవాలి అని చెప్పి వారు చెప్పటం జరిగిందిట. ఆ తర్వాత వారు 1919లో కాలం చేయటం జరిగింది. తర్వాత గోదావరి జిల్లాలో వారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. అయితే ఈ మన ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్ అనేటటువంటిది, అంటే నిత్య అన్నదాన పథకం అనేటటువంటిది ఉంది. ఆనాడు మనకి సీనియర్ ఎన్టీఆర్ గారు ఏర్పాటు చేశారు. అన్నగారంటే సీనియర్ ఎన్టీఆర్ గారు. వారి పేరు మీద ఏర్పాటు చేసినటువంటిది నాటి నుంచి నేటి వరకు కూడా జరుగుతోంది. మధ్యలో ప్రభుత్వం మారిన తర్వాత మనకి కొన్ని మార్పులు అవి జరిగాయి. కానీ మరలా ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడాను ఈ అన్నా క్యాంటీన్ అనే పేరుతో ఉన్నదే డొక్కా సీతమ్మ గారి పేరు కూడా ఉండాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదన తీసుకురావటం జరిగింది. ఆవిడ ఆంధ్రుల అన్నపూర్ణ అని చెప్పి 2019లో మంగళగిరిలో కూడాను డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరము అనేటటువంటిది కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వారు 24లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత కూడాను ఈ విధంగా ప్రతిపాదన తీసుకురావటం జరిగింది. అన్నా క్యాంటీన్, డొక్కా సీతమ్మ క్యాంటీన్ అని చెప్పేసి అన్నదానం కింద. అప్పుడు అన్నదానానికి అంటే అన్నా క్యాంటీన్ అనే పేరుతో ఉంచి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చదివేటటువంటి పిల్లలందరికీ కూడాను మధ్యాహ్న భోజన పథకం అనేటటువంటిది ఉంది కదా. ఆ మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరుతో నేటికీ జరుగుతోంది. మనం నిజంగా చాలా ఆనందించదగినటువంటి విషయము. దీనికి గాను అందుకు ప్రత్యేక శ్రమ చేర్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనందరం కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇలాంటి ప్రజలకి తెలియాలి, ఇలాంటి మన పూర్వీకులు చరిత్ర ఏదైతే ఉందో, చరిత్ర కాదండి ఇది, అది అర్థం కదా, వారి త్యాగ నిరతి ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా మనం గమనించుకోవాలి, మన భావితరాలకి తెలపాలి అనేటటువంటి. ఇప్పుడు ఎప్పుడైతే ఆ పేరు పెట్టారో పిల్లలు అడుగుతారు, భోంచేస్తూ స్కూల్లో ఉండేటటువంటి పిల్లలు ఏం చేస్తారు, ఒకప్పుడైతే పాఠ్యాంశాల్లో డొక్కా సీతమ్మ గారి కథ కూడా తెలుగు వాచకంలో కూడా ఉండేది, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. అయితే అలాంటి కథలు, వారి జీవిత చరిత్ర ఏదైతే ఉందో అదంతా కూడాను పాఠ్యాంశాల్లో ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు వీరు చెప్పినట్టుగా ఈ మధ్యాహ్న భోజన పథకంలో పెట్టారనుకోండి, ఆ భోజనం చేస్తే ఆ పిల్లనో పిల్లవాడు ఏం అడుగుతారు, ఎవరమ్మా ఈ డొక్కా సీతమ్మ అని అడుగుతారు. అడిగినప్పుడు వారి గురించి చెప్తే మన భావితరాలు కూడాను బంగారు భవిష్యత్తులో వెళ్ళటానికి ఎంతో దోహదపడుతుంది అని యోచన చేయటం చాలా చక్కటి యోచన చేశారు. అందుకు గాను ప్రత్యేక కృతజ్ఞతలండి. ఈ విధంగా డొక్కా సీతమ్మ గారి గురించి చెప్పుకుంటూ వెళ్తే ఎంతైనా చెప్పచ్చండి. నిజంగానే ఆవిడ ఆంధ్రుల ప్రత్యక్ష అన్నపూర్ణ, నిరతాన్నదానాన్ని చేసినటువంటి మహాతల్లి. స్వస్తి.